ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై మడమ తిప్పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిశలు పని చేస్తాడు రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై ఓ బాలినేని వాసన్న ఓ బాలినేని వాసన్న ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై నవరత్నం నజరానా అందరికీ చేరుటకై రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు మన అందరి ప్రియతముడు రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ ఒంగోలు రక్షకుడై జగమంతా సైనికుడై మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా నాకు అంతవరకు తెలియనప్పుడు మా అక్క చెప్పింది వాసన్న అంటే ఏంది తెలుసా నీకని నాకు తెలియదు అన్న మన ఒంగోలుకి మినిస్టర్ అయినా ఉంది మినిస్టర్ అయితే ఏమి అంటే నాకు తెలియక ఇంకా చేస్తారా అన్న ఉద్యోగం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక పరిస్థితిలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఆ ఇల్లు అందరికి ఆదరిచ్చే ఇల్లు నీకు తెలుసా అంది తెలియదు అనగాలి వెళ్ళినప్పుడు ఎవ్వరు ప్రతి ఒక్కళ్ళు వాచ్మెన్ కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు అన్నింటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు గౌరవంగా అన్న నేర్పించింది అది ప్రతి ఒక్కళ్ళు నా కోసం వచ్చిన వాళ్ళని ఎవ్వరు ఏమనొద్దని అన్న చెప్పాడు చెప్పినప్పుడు ప్రతి ఒక్కటి అప్లికేషన్ తీసుకున్నాక ఎమ్మటినే నాకు జాబ్ ఇప్పించాడు మా అమ్మాయి కాళ్ళు ఇరిగినప్పుడు ప్రతి ఒక్కటి అన్న సమక్షంలోనే నాకు జరిగింది కాళ్ళు ఇరిగినప్పుడు ఆరోగ్యశ్రీ కింద నేను చేపించినప్పుడు తర్వాత ఆరోగ్యశ్రీ కింద రిటర్న్ లేదని నాకు తెలియదు అన్నకాడికి వెళ్ళినప్పుడు 3 రోజుల్లో నాకు అన్న నేను అడిగింది గవర్నమెంట్ రిమ్స్లో అడిగితే లేదమ్మా ఆడపిల్లది నా డబ్బులు పెట్టి చేపిస్తానని నాకు ప్రకాశం హాస్పిటల్లో మా అమ్మాయికి మళ్ళీ నడకొచ్చిందంటే వాసన్న వాళ్ళే అన్ని విధాలుగా మాకు సహాయం చేశారు వాసన్న అలానే మేము అన్ని విధాలుగా వాసన్నని ప్రతి దాంట్లో మేము గెలిపించుకుంటాము ఈ పూర్వవర్షంతో నన్ను ఈ స్ట్రీట్ మొత్తం చాలా బాగా చేశారు ప్రోగ్రామ్ని ఈ స్ట్రీట్లో ప్రతి ఇల్లు నాకు ఆహ్వానం పలికింది సో నా ఎస్ఓడికి ఈ స్ట్రీట్లో ఏ ఓటు పోదు ఎందుకంటే అందరు మొహాలు చూస్తున్న లేడీస్ కూడా చాలా ఆనందంగా ఉంది అందరు నవ్వుతూ ఆహ్వానించారు నన్ను ప్రతి ఒక్కరు దండం పెడుతున్నారు నాకు సో ఈ స్ట్రీట్ నాకు క్లియర్గా అర్థమైంది దీనికి మెయిన్ కారణం జగన్ గారి స్కీమ్స్ పథకాలే అనుకుంటున్నాను మెయిన్గా ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఏదో ఒక స్కీమ్ ఏదో పథకం వెళ్తూ ఉంది ప్రతి ఒక్కరు ఒకటే భయం ఉంది ప్రతి ఒక్కరికి జగన్ గారు రాకపోతే మా పథకాలు ఏమవుతాయని ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి కన్ఫామ్గా జన్మభూమి కమిటీలు వస్తాయి మీ పథకాలు పోతాయి సో
అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు చాలా మందికి పట్టాలు కూడా వచ్చి ఉంటాయి అప్లై చేసిన వాళ్ళందరికీ. రానోళ్ళు మళ్ళీ అప్లై చేయండి, మీకు కన్ఫర్మ్ 9 రోజుల్లో వస్తాయి. ఆ కట్టించే బాధ్యత కూడా నానే తీసుకుంటానికి అందరికీ చెప్పాడు. ఈ క్రూషియల్ టైంలో జగన్ గారు 250 కోట్లు మన ఒంగోలు కాన్స్టిట్యున్సీ వరకే ఇచ్చి మీ అందరు పట్టాలు ఇచ్చారంటే ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, మీకు చెప్పింది చేసాం. సో మీ అందరూ మీ విలువైన ఓటు మే 13th ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మీ విలువైన ఓటు మా నాన్నకి ఓటేసి అట్లాగే ఎంపీగా చేయడానికి ఓటేసి చెప్పేసి కోరుకుంటూ